ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ ఇష్యూ నిన్నటి నుంచి నలుగుతున్న వేళ బీఆర్ఎస్ నాయకులను పోలీసులు గృహ నిర్బంధంలోనే ఉంచారు. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావుని ఈరోజు హౌస్ అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగా కోకాపేటలోని హరీష్ రావు ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. మరోవైపు ఆయన ఇంటి వద్దకు ఎవరిని వెళ్లనీయడం లేదు. ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు హరీష్ రావు ఇంటికి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవిత వెళ్లారు. వారు హరీష్ రావుని కలిసేందుకు ప్రయత్నించారు. కానీ వారిద్దరిని ఇంటి లోపలికి వెళ్లనీయలేదు పోలీసులు. బయట గేటు వద్దే వారిని అడ్డుకున్నారు. అయితే వారిద్దరూ లోపలికి వెళ్తామని భీష్మించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ ఇష్యూ నిన్నటి నుంచి రగులుతున్న వేళ బీఆర్ఎస్ నాయకులను పోలీసులు గృహ నిర్బంధంలోనే ఉంచారు. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావుని ఈరోజు హౌస్ అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగా కోకాపేటలోని హరీష్ రావు ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ ఇష్యూ నిన్నటి నుంచి రగులుతున్న వేళ బీఆర్ఎస్ నాయకులను పోలీసులు గృహ నిర్బంధంలోనే ఉంచారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాంప్రసాద్ లైవ్లో అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి. ఎంఎన్ఆర్, మనం చూస్తున్నాం నిన్నటి నుంచి హైదరాబాద్లో అయితే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య మొదలైనటువంటి వివాదం అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీకి చుట్టుకుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి నిన్న అక్కడ స్థానిక ఏదైతే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై సవాళ్లు విసిరినటువంటి ఏదైతే మనం చూస్తున్నాం హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తలెత్తినటువంటి వివాదం కారణంగా అయితే ఎమ్మెల్యేలు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పలువురు గృహ నిర్బంధంలో ఉన్నారు. మనం ప్రస్తుతం హైదరాబాద్లోని కోకాపేటలో ఉన్నటువంటి హరీష్ రావు ఇంటి వద్ద ఉన్నాం. సిద్దిపేట శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు ఇంటి వద్ద అయితే భారీగా పోలీసులను మోహరించడం జరిగింది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి వివాదాన్ని అయితే మనం గమనించాం. నిన్న ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ఏదైతే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య మొదలైనటువంటి వివాదం ఏదైతే ఉందో అది చిలికి గాలిబానగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు వ్యక్తిగతంగా తనను దూషిస్తున్నాడంటూ ఇటు అరికపూడి గాంధీ చెప్తున్న నేపథ్యంలో ఇది కేవలం అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డికి మాత్రమే అంటూ కూడా ఇటు అరికపూడి గాంధీ చెప్పాడు. దానికి సంబంధించి అయితే ఇటు ఇద్దరి మధ్య సవాళ్ల పర్వం కొనసాగింది. అంతేకాకుండా నిన్న చూసాం అరికపూడి గాంధీని అరెస్ట్ చేయడంతో పాటు నిన్న సాయంత్రం ఏదైతే సైబరాబాద్ కమిషనరేట్లో జరిగినటువంటి ఏదైతే అక్కడ కొంతమంది ఎమ్మెల్యేలపై కూడా కేసు నమోదు చేసినట్టు ఇటు భారీ ర్యాలీ నిర్వహిస్తూ అయితే ఇటు అరికపూడి గాంధీ ఇంటిని ముట్టడించేటువంటి ఒక కార్యక్రమానికి ఇటు బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇటు ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొనబోతున్నట్టు పోలీసులకు ఉన్న సమాచారం మేరకు అయితే ఇటు అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిణామం. మనం ఉదయం నుంచి కనుక చూసినట్లయితే ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇటు మహేశ్వరం శాసనసభ్యురాలు అదేవిధంగా మనం చూడవచ్చు అందరినీ కూడా ఇక్కడ హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో మనం ప్రస్తుతం హరీష్ రావు ఇంటి వద్ద అయితే ఉన్నాము. హరీష్ రావు ఇంటి వద్ద పోలీసులు అనుమతి లేనిది ఎవరినైతే లోపలికి అలో చేయలేనటువంటి పరిస్థితి. అంతేకాకుండా మనం చూస్తున్నాం ఇక్కడ కొంతమంది మద్దతు పలికేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఇక్కడికి వచ్చేసి ర్యాలీని నిర్వహించడమే లక్ష్యంగా వస్తున్న నేపథ్యంలో వారిని పోలీసులు అయితే అరెస్ట్ చేసి పలు ప్రాంతాల్లోకి అయితే తరలిస్తున్నారు. మనం కొద్దిసేపటి కింద కనుక గమనించినట్లయితే ఇటు మహబూబాద్కు సంబంధించిన మాజీ ఎంపీ మాలోత్ కవితతో పాటు అదేవిధంగా నర్సాపూర్ శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డిని కూడా ఇక్కడ అరెస్ట్ చేసినట్లు మనం విజువల్స్ ద్వారా చూడవచ్చు. అంతేకాకుండా ఇటు నిన్న జరిగినటువంటి ఏదైతే తోపులాట ఏదైతే ఉందో ఆ క్రమంలో హరీష్ రావు భుజానికి కొంత గాయం అవ్వడం జరిగింది. గాయానికి సంబంధించి ఈరోజు ఉదయాన్నే ఇటు అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అయితే చికిత్స నిమిత్తం ఏఐజీ హాస్పిటల్ కూడా తరలించారు. పోలీసు భద్రత నడమని ఇటు హరీష్ రావును కూడా ఇటు తీసుకువెళ్ళిన నేపథ్యంలో తిరిగి మళ్ళీ ఇటు హౌస్ అరెస్ట్ చేసేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉంది. తిరిగి మళ్ళీ ఇంట్లోనే తీసుకువచ్చేసి మళ్ళీ ఎవరో చేరున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి బీఆర్ఎస్ నేతలందరినీ కూడా పోలీసులు అయితే ఇటు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితిని మనం ఉదయం నుంచి గమనిస్తున్నాం. కానీ ఎక్కడ కూడా ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇటు వ్యక్తిగతంగా తనను దూషిస్తున్నాడంటూ అరికపూడి గాంధీ చెప్తున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా మూకుమ్మడిగా ఇటు ఎమ్మెల్యేలందరూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఈ యొక్క ముట్టడి కార్యక్రమంలో పాల్గొంటామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఎందుకంటే శాసనసభ్యుల
సభ్యులతో పాటు వారికి సంబంధించినటువంటి క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క భారీ ర్యాలీ నిర్వహిస్తూ అయితే ఇటు షేరిలింగంపల్లికి సంబంధించినటువంటి శాసనసభ్యులు అరికెపుడి గాంధీ నివాసాన్ని ముట్టడించేందుకైతే ఒక ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఉదయం నుంచి మనం చూస్తున్నాం అక్కడ శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ శంబిపురి రాజు కూడా ఇటు భారీ సంఖ్యలో ఇటు బీఆర్ఎస్ అభిమానులు కానీ వీళ్ళంతా కూడా హాజరు కావాలని పిలుపునివ్వడంతో అయితే పోలీసులు అయితే పూర్తి స్థాయిలో నిన్న జరిగినటువంటి ఉదంతాల్లో మనం చూసాం. ఉదయం నుంచి కూడా ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య మొదలైనటువంటి వివాదం చిలికి గాలివానగా మారింది. ఎందుకంటే ఇక్కడ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లోనే వారు వ్యవహరించినటువంటి పోలీస్ అధికారులపైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొంత తోపులాట చేయడంతో పాటు వారి విధి కలిగించే విధంగా వ్యవహరించారు. పలు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది పలువురు ఎమ్మెల్యేల పైన. ఇలాంటి సందర్భాలను దృష్టిలో ఉంచుకొని మనం చూస్తున్నాం రాష్ట్రంలో మధ్య మొదలైనటువంటి సవాళ్ల పర్వం కాస్త రెండు రాష్ట్రాల మధ్య కూడా విభజించే విధంగా తప్పుదో పట్టిస్తున్నారంటూ కూడా ఏదైతే చర్చలు ఆరోపణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు మాత్రం ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ భద్రతను ఏర్పాటు చేసి ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు వస్తున్నప్పుడు కూడా వాళ్ళని ఇక్కడ నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్ ద్వారా గమనించవచ్చు. ఇటు కొంత పోలీసులతో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆర్గ్యుమెంట్ చేసినప్పటికీ కూడా వారిని ఇక్కడ అయితే లోపలికి అనుమతించినటువంటి దృశ్యాలను అయితే మనం కోకాపేటలో ఇక్కడ హరీష్ రావు ఇంటి వద్ద నుంచి అయితే మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క ఏదైతే అక్కడ ముట్టడి కార్యక్రమం ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత ఆ యొక్క విజయవంతం చేయాలనే దిశగా అయితే ముందుకు సాగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ హరీష్ రావు సీనియర్ నాయకుడుగా ఉన్నాడు. హరీష్ రావు కనుక అక్కడికి వెళ్తే అక్కడ పరిస్థితులు కొంత ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నాం శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి ఉంది. అంతేకాకుండా మనం చూస్తున్నాం ఇది కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఇష్యూ అంటున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా కలవడంతో అయితే ఈ యొక్క పరిస్థితి చేజారేటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి విఘాతం కలిగించే విషయంలో ఎవరిపైన కూడా ఉపేక్షించేది లేదు. వారు ఎవరైనా ఏ పార్టీ ఎమ్మెల్యేనా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా గొడవలు జరగకుండా అయితే ఇటు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కుక్కపేటలో ఉన్నటువంటి హరీష్ రావు నివాసం వద్ద కొనసాగుతుంది. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.